అందరికీ జై శ్రీరామ్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దడేళ్ళు అని చెప్పి ఒక బాంబు పిలిచారు. ఏదనుకుంటున్నారా? ఇప్పుడు ఈ మాట చెప్తే మోదీ గారంటే పడని వాళ్ళకి గుండెల్లో గుబులు మొదలవుతుంది. అదే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే, ఈ ప్రధానమంత్రి పోస్ట్ ఇంకా ఖాళీగా లేదు, 2047 వరకు ఇది ఫిల్ అయ్యే ఉంటుంది మోదీ గారి రూపంలో అని చెప్పి. ఎంత మోసమా? ఇన్ని కుట్రలా? మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడు మోదీ గారంటే బీజేపీ అంటే పడని వాళ్ళకి ఇక మింగుడు పడని విషయం, అంటే నోట్లో ఎలగడ్డ పడ్డంత పని అయిపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నిజానికి నేనేం చెప్తున్నానంటే, మోదీ గారు 2047 వరకు ఉండటమే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఒకవేళ కనుక మోదీ గారు వెళ్ళిపోయారనుకోండి, ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారు. యోగి అంటే ఎందుకు కోపం మీకు? యోగి ప్రధాని అస్సలు కావద్దంట పదే పదే. మోదీ కంటే 100 times వర్స్ట్. కానీ అసలు ఒక్క ముస్లిం బ్రతుకున్నాడు, ఒక క్రిస్టియన్ బ్రతుకున్నాడు. బుల్డోజర్ పెట్టి అన్ని మసీదులు కూల్చేస్తాడు, అన్ని చర్చలు కూల్చేస్తాడు. ఇప్పటికే సర్వనాశనం చేస్తాడు. శ్రీరాముడు ఉండటమే నయం. అదే ఆ ప్లేస్లోకి హనుమంతుడు వచ్చాడు అనుకోండి, తెలుసుగా, తోకతోటి లంకని మొత్తం తగలబెట్టిండు. ఇక ఆయన గద ఎత్తాడనుకో, దేశంలో ఉన్న లపుట్గాళ్ళంతా దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మన మోదీ గారు 2047 కాదు, ఆయన 2060-70 దాకా ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన దైవ సంకల్పంతో ఉన్న మహానుభావుడు. అలాంటి వ్యక్తులు ఉంటే మనం మళ్ళీ మన దేశాన్ని విశ్వగురువుగా చూసుకునే గొప్ప సదావకాశం మనకు ఉందన్నమాట. సరే, ఎవడు ఎలా అనుకున్నా మనం మాత్రం ఇప్పుడు సేఫ్గా ఉన్నాం కదా, దాని గురించి మాట్లాడుకుంటూ మనం కాలం గడిపేద్దాం. ఏమంటారు? సూపర్ సూపర్ సూపర్, అంతే. ఈ విషయం మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.